ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వాన భయంకరంగా కురుస్తోంది. రోడ్లపై నీరు మొత్తం చేరిపోయింది. వర్షాలకు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆఫీసుల నుంచి బయటకు రావద్దు అంటే కూడా అధికారులు సూచిస్తున్నారు. గత కొన్ని రోజులుగా గ్యాప్ వరుణదేవుడు మళ్లీ పలకరించాడు. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. కారు మబ్బులు కమ్మేశాయి. జూబ్లీహిల్స్, ఇటు మాధాపూర్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, అమీర్పేట్, పంజాగుట్ట, కుకట్పల్లి, మియాపూర్, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, నాగోల్, హయత్ నగర్ తో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది భారీగా. ఇటు భారీ వర్షానికి రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, ఇటు లగ్డీకపూల్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. ఎక్కడికక్కడ వాహనాలు అక్కడే ఆగిపోయాయి. జీహెచ్ఎంసీ పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారు. సహాయక చర్యలు కూడా ప్రారంభించారు. గాలిలో తేమ పెరగడంతో హైదరాబాద్ సిటీ పరిధిలో క్యూములోనింబస్ మేఘాలు కూడా ఏర్పడ్డాయి. ఈ ప్రభావంతోనే భారీ వర్షం పడుతున్నట్టుగా కూడా హైదరాబాద్ సిటీ వాతావరణ శాఖ ప్రకటించింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఒకేసారి ఆఫీసుల నుంచి బయటకు రావద్దు అంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. టోటల్ గా మనం చూస్తే మొత్తంగా హైదరాబాద్ ని ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ వరుణ దేవుడు పలకరించారని చెప్పుకోవాలి. నిన్నటి వరకు కూడా ఉక్కపోతతో హైదరాబాద్ వాసులందరూ కూడా ఒకంత ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు తర్వాత మళ్ళీ కూడా వరుణ దేవుడు కరుణించినట్లుగానే కనిపిస్తుంది. దాదాపు 3 గంటల పాటు కూడా ఈ వర్షం ఉంటుందని కూడా వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో ఆఫీసుల నుంచి కూడా ఒకటేసారి రావద్దు అని చెప్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకోవాలి అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఏ విధంగా ఉంటుందో హైదరాబాద్ లో వర్షం పడితే మనం గత వారం కూడా చూసాం. కాబట్టి ఇదే నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. రాష్ట్రంలో నేటి నుంచి వాతావరణం మారనుందని కూడా చెప్తున్నారు. నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. ఏ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడి ఉంటాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వరంగల్, హనుమకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల, అలాగే నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలపై ఈ వాయుగుండం ప్రభావం అధికంగా ఉంటుందంటూ కూడా అధికారులు వివరించారు. ఆగస్టు 5 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ సిటీ మొత్తం భారీ వర్షం కురుస్తోంది. వారం తర్వాత ఉక్కపోత నుంచి హైదరాబాద్ ప్రజలందరూ కూడా రిలాక్స్ అవుతున్నారు. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. సిటీ మొత్తం కూడా దంచుకొడుతుంది. వారం రోజుల గ్యాప్ తర్వాత 2 రోజుల ఉక్కపోత నుంచి సిటీ జనం రిలాక్స్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఆగస్టు 4వ తేదీ సోమవారం మధ్యాహ్నం వరకు కూడా ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంది. మధ్యాహ్నం తర్వాత కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ వర్షం సిటీని ముంచెత్తిందని కూడా చెప్పుకోవాలి. హైదరాబాద్ సిటీలోని జూబ్లీహిల్స్, ఇటు బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, నాగోలు, హయత్ నగర్, ఎస్ఆర్ నగర్, కుకట్పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాలో భారీ వర్షం అల్లకల్లోలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అలాగే ఉప్పల్, రామంతపూర్, తార్నాక, ఓయూ, నాచారం, అలాగే మల్లాపూర్ ప్రాంతాల్లోనూ వర్షం కుమ్మేస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, పంజాగుట్ట ఏరియాలో కూడా రోడ్లపై నీళ్లు పోటెత్తాయి. గాల్లో తేమ పెరగడంతో హైదరాబాద్ సిటీ పరిధిలో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. ఈ ప్రభావంతోనే భారీ వర్షం పడుతున్నట్లు కూడా హైదరాబాద్ సిటీ వాతావరణ శాఖ ప్రకటించింది. సాయంత్రం వరకు అంటే సోమవారం సాయంత్రం 6 గంటల వరకు కూడా భారీ వర్షం కొనసాగే అవకాశం ఉంది అంటూ కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, ఒకేసారి ఆఫీసుల నుంచి కూడా బయటకు రావద్దని కూడా సూచిస్తున్నారు అధికారులు. గత వారం కూడా హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ ఏ విధంగా ఏర్పడిందో కూడా మనం చూసాం. మ్యాన్ హోల్స్ అన్ని కూడా ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఇంటికి వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఒకేసారి కూడా అందరూ, ఎందుకంటే ఆఫీసెస్ ఇంకొక 2 గంటలైతే ఆఫీసెస్ వదిలే
టైం కాబట్టి అందరూ ఒకటేసారి బయటకు రాకుండా దాంతో పాటుగా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే వెహికల్స్లో వచ్చిన వాళ్ళు కూడా ఆఫీసుల్లో వెహికల్స్ పెట్టి వెళ్ళడమే బెటర్. ఎందుకంటే సిటీలో ఏ విధంగా మనకి ట్రాఫిక్ జామ్ ఉంటుందో కూడా మనం చూస్తున్నాం కాబట్టి దానికంటే బెటర్గా మనం ప్రత్యామ్నాయాలు చూసుకోవడం బెటర్ అని కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి ఆఫీసుల నుంచి ఒకటేసారి వెళ్లకుండా జాగ్రత్తగా ఆ మ్యాన్ హోల్స్ కానీ ఆ ట్రాఫిక్ను కానీ ఈదుకుంటూ వెళ్లాల్సిన సిచ్యువేషన్లో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని కూడా అధికారులు కూడా సూచిస్తున్నారు. గత కొన్ని రోజులుగా గ్యాప్ వరుణదేవుడు మళ్ళీ పలకరించినట్లుగా కూడా మనకి కనిపిస్తోంది. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కూడా మిట్ట మధ్యాహ్నం కారు చీకట్లు కమ్ముకున్నాయి. ఆకాశం అంతా మబ్బులతో కమ్మేయడమే కాకుండా భారీ వర్షంతో రోడ్లు జలమయమయ్యాయని కూడా చెప్పుకోవాలి. ఖైరతాబాద్ నుంచి కూకట్పల్లి వరకు అలాగే హైటెక్ సిటీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియాల్లో వాహనాలు నిదానంగా సాగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. భారీ వర్షంతో రోడ్లపై నీళ్లు నిలిచాయి. దీంతో వాహనాల వేగం కూడా తగ్గినట్లుగా మనకి కనిపిస్తోంది. ఆల్రెడీ మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం ఎంత మేర వర్షపు నీరు వచ్చిందో కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఆల్రెడీ జిహెచ్ఎంసీ అధికారులందరూ కూడా ఆ వాటర్ని పంపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బట్ ఇంకా 3 అవర్స్ అయితే ఇలాంటి పరిస్థితులే ఉంటాయి హైదరాబాద్లో అని కూడా చెప్తున్నారు. ఇలాగే 3 గంటలు వర్షం కొనసాగే అవకాశాలు కూడా లేకపోలేదు అని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 5వ తేదీ రేపు కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు, జాగ్రత్తగా ఉండాలి అని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అయితే నగరంలో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. కారు మబ్బులు కమ్మేశాయి. ఇటు జూబ్లీ హిల్స్, మాదాపూర్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, అమీర్పేట్, పంజగుట్ట, కుక్కట్పల్లి, మియాపూర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, ఇటు నాగోలు, హయత్ నగర్తో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుందని చెప్పుకోవాలి. భారీ వర్షానికి రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు బేగం బజార్ కానీ, కోటి, సుల్తాన్ బజార్, అబీట్స్, బషీర్బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, అలాగే లగ్డీ కపూల్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో అయితే భారీగా ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. ఎక్కడికక్కడ వాహనాలు అక్కడే ఆగిపోయాయి. జిహెచ్ఎంసీ పోలీసులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలను కూడా ప్రారంభించారు. గాల్లో తేమ పెరగడంతో హైదరాబాద్ సిటీ పరిధిలో క్యుములోనింబస్ మేఘాలన్నీ కూడా ఏర్పడ్డాయని చెప్తున్నారు. ఈ ప్రభావంతోనే భారీ వర్షం పడుతున్నట్లు కూడా హైదరాబాద్ సిటీ వాతావరణ శాఖ ప్రకటించింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, ఒకేసారి మాత్రం ఆఫీసుల నుంచి బయటకు రావద్దు అంటూ కూడా అధికారులు సూచిస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా ఒక అలర్ట్ అయితే జారీ చేసింది. రాష్ట్రంలో నేటి నుంచి కూడా వాతావరణం మారనుంది అని కూడా చెప్తున్నారు. నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడి ఉంటాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, అలాగే ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, అలాగే నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలపై ఈ వాయుగుండం ప్రభావం అధికంగా ఉంటుందని కూడా అధికారులు వివరించారు. ఆగస్టు 5 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం లేకపోలేదు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేస్తోంది.